అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించిన వారు సుందరి గారు. శౌర్య మాటలు నా మాటలతో చెప్తాను. నా జుట్టులో ఒక చేతిని పోనిస్తూ ఇంకో చేత్తో మెయిల్ని మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ కొట్టాను. చిన్నగా నవ్వు వినిపించి నా టేబుల్ ఎదురుగా హాయిగా కూర్చున్న అర్జున్ వైపు చూశాను. కఠినమైన చూపొకటి అతని వైపు విసిరాను. మిగతా వాళ్ళందరినీ కిలోమీటర్ పరిగెత్తించగల నా చూపు అతన్ని ఏమీ చేయలేకపోయింది. మేబీ అతనికి నా చిరాకు, విసుగు చూడ్డానికి అద్భుతంగా ఉన్నాయేమో. ఎందుకంటే ప్రపంచం నశించిపోతున్నా కూడా నేను చాలా నిశ్శబ్దంగా, ఎలాంటి భయం లేకుండా ఉండగలను కాబట్టి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకున్న దగ్గర నుండి నేను ఇదే పని చేస్తున్నాను. నేను అక్కడే ఆ పోలీస్ని ఇన్ఫర్మేషన్ కనుక్కోమనాల్సింది. అప్పుడు అలా చేయనందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. షిట్, నా ఫోన్ కోసం వెతుకుతూ తిట్టుకున్నాను. అంతటా చూశాను కానీ నా మొబైల్ ఎక్కడా కనబడలేదు. ఈసారి అర్జున్ నవ్వు ఇంకా పెద్దగా అయింది. అర్జున్ నా మొబైల్ని టేబుల్ మీద పెట్టేదాకా అది మిస్ అయిందన్న సంగతి కూడా నాకు తెలియలేదు. నువ్వు కారులో మర్చిపోయావు నవ్వుతూ అన్నాడు అర్జున్. అతని వైపు కొద్దిసేపు అలా చూస్తూ నించున్నాను. నా ఫోన్ కారులో మర్చిపోవడం నాకు షాక్ కలిగించే విషయం. ఈ అమ్మాయిని కలిసి గంట కాలేదు. నన్ను నేను మర్చిపోయేలా చేసింది. నా ముఖాన్ని చేత్తో తడుముకుంటూ అనుకున్నాను. నన్ను నేను మళ్ళీ శాంతంగా చూసుకోవాలి అంటే ఈ అమ్మాయిని త్వరగా కనుక్కోవాల్సిందే. నా మొబైల్ మోగడంతో ఎవరా అని చూశాను. మేయర్. ఇంతకుముందు కూడా అతని నుండి కాల్స్ ఉన్నాయి. అందుకే కావచ్చు ఇంతవరకు నాకు మెయిల్ రాలేదు. ఈ మెయిల్ పంపిస్తే సరిపోతుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తూనే అన్నాను. నాకు తెలియకుండానే నా గొంతులో కరుకుతనం పలికింది. ఖచ్చితంగా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేయర్ దగ్గర ఉంది. కానీ అతనికి అవసరమైన మనీ నా దగ్గర ఉంది. శౌర్య, నువ్వు పోలీస్ ఆఫీసర్కి చెప్పావంటే ఈ ఇన్ఫర్మేషన్ నీకు చాలా ముఖ్యమైందని అర్థమైంది. అందుకే నేను చెప్దామని కాల్ చేశానని చెప్తాడు మేయర్. మేయర్ మాటలతో నా మనసు కొంచెం శాంతించింది. మేయర్తో కోపంగా మాట్లాడటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అతని బిహేవియర్ అలా ఉంటుంది మరి. కానీ నేను కొంచెం ఏమైనా ఫీల్ అవుతున్నాను అంటే అది ఆ పోలీస్ విషయంలోనే. నా కోసం కష్టపడ్డందుకు. అతనికి రావాల్సిన దానికంటే పెద్ద బహుమతి వస్తుందని అతనికి తెలుసు. అందుకే అతను ఏమీ బాధపడడు. వెంకట్ నా గొంతులో కోపాన్ని, చిరాకుని పలికిస్తూ అన్నాడు. ఓకే ఓకే అంటూ ఆ అబ్బాయికి సంబంధించి అతనికి దొరికిన ప్రతి డీటెయిల్స్ చెప్పాడు. ఈవెన్ ఆ అబ్బాయి పనిచేసే దగ్గరికి పోలీసులను కూడా జనరల్ చెక్ కోసం పంపమని చెప్పాడు. భానుదయ్ ఆ అబ్బాయి పేరు. థ్యాంక్స్ అన్నాను. ఆల్రెడీ నా కోట్ చేతిలోకి తీసుకుంటూ మనం కావాలంటే డ్రింక్ కోసం అతను చెప్పే మాటల్ని వినకుండా ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకున్నాను. నా స్వేచ్ఛని ముద్దు పెట్టుకున్న అబ్బాయి పేరు ఒక స్లిప్లో రాసి అర్జున్ చేతికి ఇచ్చాను. నాకు ఈ అబ్బాయికి సంబంధించిన ప్రతి విషయం కావాలి, చిన్న చిన్న డీటెయిల్స్తో సహా అన్నాను డోర్ వైపు వెళుతూ. అర్జున్ నా వెనకే వస్తూ నన్ను డ్రైవ్ చేయనివ్వు, త్వరగా వెళ్ళిపోదాం అన్నాడు. బయట చిన్నగా వర్షం మొదలైంది. అందులో నైట్ అదంతా సేఫ్ ప్లేస్ కూడా కాదు అన్నాడు. నేను హ్యాండిల్ చేసుకోగలను, కానీ స్వేచ్ఛని చూశాక నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను. నేనే డ్రైవ్ చేస్తాను నవ్వుతూ కీస్ నా వైపు విసిరాడు. ఈ భానుదయ్య గురించి కనుక్కోవడం మొదలుపెట్టు. అతనికి స్వేచ్ఛకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో కనుక్కో. వాళ్ళిద్దరికీ ఎంతకాలంగా పరిచయం ఉందో తెలుసుకో. కారులోకి ఎక్కుతూ చెప్పాను. స్వేచ్ఛను అతను ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి స్టీరింగ్ మీద నా చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. అతను పెట్టిన ముద్దు నిజంగా ముద్దులాగా ఏమీ లేదు. జస్ట్ అతను తన పెదాల్ని అలా ఆనించినట్టుగా ఉంది. ఏమో, నాకు నేను కోపం పెంచుకోకుండా ఉండటానికి అలా చెప్పుకుంటున్నానేమో. గేట్ ఓపెన్ చేసేదాకా ఉండి తెరవగానే కారుని ముందుకు ఉరికించాను. ఇక్కడి నుండి కమ్యూనిటీ సెంటర్ 10 నిమిషాల దూరం. నా వేగం చూసి అర్జున్ తనని తాను తిట్టుకున్నాడు. కారు నేను నడపడానికి ఒప్పుకున్నందుకు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. కమ్యూనిటీ సెంటర్ చేరుకోగానే కారును కనీసం ఆఫ్ చేయకుండా అందులోంచి బయటపడ్డాను. అర్జున్ చిరాకు చూపును పట్టించుకోకుండా సెంటర్లోకి ఎంటర్ అయ్యాను. కమ్యూనిటీ సెంటర్ ఫ్రంట్ డోర్ తీస్తున్న నాకు ఎదురుగా ఉన్న ఫ్రంట్ డెస్క్ వెనకగా నించున్న భానుదయ్ కనిపించాడు. వెనక్కి తిరిగి చూసిన నాకు అర్జున్ తన తల ఊపుతూ కారు కానుకొని నించోవడం కనిపించింది. 10 నిమిషాలలో నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అర్జున్ నాకు ఇచ్చేశాడు. తలుపు తీసే చప్పుడుకు అతను తలెత్తి నా వైపు చూశాడు. చూడటానికి ఎర్లీ 20లో ఉన్నట్టుగా ఉంది అతని వయసు. చక్కటి జుట్టుతో, అందమైన కళ్ళతో, పక్కింటి కుర్రాడిలా పద్ధతిగా ఉన్నాడు. ఈ ప్రపంచంతో పనేమీ లేనట్టు ఉంది అతని నవ్వు. చూడటానికి ఎందుకో
నా స్వేచ్ఛ టైప్ కాదు అనిపిస్తుంది. మంచోడే కావచ్చు. ఎందుకంటే అతన్ని చూస్తే స్వేచ్ఛ కావాలి అన్న కోరిక అతనిలో కనబడట్లేదు. ఆ అమ్మాయి నా 2 చేతులు అతని ముందున్న డెస్క్ మీద పెడుతూ అడిగాను. అతని నవ్వు ఇంకాస్త పెద్దగయింది. నన్ను ఉత్సవం దగ్గర చూడటం వల్లనా? లేక నార్మల్‌గానేనా? నేనెవరో తెలియడం వల్లేనా? అనేది నాకు తెలీదు. రెండవసారి అడిగేలా చెయ్యొద్దు. తనని ముద్దు పెట్టుకున్నందుకు, నిన్నింకా చంపనందుకు సంతోషపడు అని అన్నాను. అతని నవ్వు ఆగలేదు. నేను కౌంటర్ మీద నుండి అతని వైపు వెళ్ళాను. అతని అడుగు వెనక్కి పడింది. నన్ను ఆపుతూ, శాంతించు పెద్దమనిషి. నేను తన బెస్ట్ ఫ్రెండ్‌ని అంతే. ఎంత తన ఫ్రెండయినా స్వేచ్ఛ లాంటి అమ్మాయిని కోరుకోరంటే నేను నమ్మను. నా ఆలోచనలను చదివినట్టుగా నేను ఆ అమ్మాయిలను కోరుకోను అన్నాడు. అయినా కూడా నీ చేతులు, నోరు నీ అదుపులో పెట్టుకుంటే మంచిది అన్నాను. మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు. నాకు నువ్వు ఆల్రెడీ నచ్చేశావు. తనెక్కడా అని మళ్ళీ అడిగాను. నువ్వు నిజంగానే తనని ఇష్టపడుతున్నావు కదా అని అన్నాడు భాను. కేవలం తన అందమైన శరీరం కోసం కాదు కదా అన్నాడు. ఇంకోసారి తన శరీరం గురించి మాట్లాడావంటే అంటూ అతని మీదికి వెళ్ళాను. అతను 6 అడుగులుంటాడు కావచ్చు. కానీ నేను అతని కంటే ఇంకొంచెం ఎత్తే ఉంటాను. తన దగ్గరికి వెళ్లే ముందు నువ్వు కొంచెం కూల్ అయితే మంచిది. తను ఏదో విషయంలో ఇబ్బంది పడుతుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన దానికైతే కాదు. కానీ తను చెప్పట్లేదు అంటాడు భాను. నేను కూడా అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు చెప్పాడు భాను. నాకు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. స్వేచ్ఛ ఎక్కడ ఉందో చెప్పడానికి ఇతను రెడీగా ఉండడమే కాక తన గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాడు. నేను తనని ఎప్పటికీ బాధ పెట్టను. మనసులో మాటని చెప్పాను. నేను తన గురించి చాలా వర్రీ అయ్యాను. ఆ చిన్న గయ్యాలి ఊరంతా తిరుగుతూ అందరి మీద పెయింట్స్ వేస్తూ ఎక్కడ గొడవలు తెచ్చుకుంటుందో అని. నువ్వు బాధ పెడతావని నేను అనుకోవట్లేదు. నువ్వు తన ప్రిన్స్ చార్మింగ్ అనుకుంటున్నాను. ఏదో కలలో ఉన్నట్టుగా అన్నాడు భాను. ప్రిన్స్ చార్మింగ్. ఆ మాటకి నాకు నవ్వొచ్చింది. కానీ నా స్వేచ్ఛ ఏది? కావాలనుకుంటే అలా ఉండటానికి నేను రెడీగా ఉన్నాను. ప్రిన్స్ తన ప్రిన్సెస్ని తన కోటలో లాక్ చేసి ఉంచుతాడు కదా. ఇప్పుడు ఇంకా నచ్చింది ఆ ఆలోచన. ఆ మ్యూజిక్ వేస్తున్న వైపు వెళ్ళండి అన్నాడు భాను. ఎదురుగా కనబడుతున్న పొడవు హాల్ని చూయిస్తూ. దూరంగా మ్యూజిక్ వినబడుతుంది. నేను నా సూట్ పాకెట్లోంచి నా విజిటింగ్ కార్డ్ తీసి అతనికి ఇచ్చాను. దీంట్లో నా నెంబర్తో పాటు నా అసిస్టెంట్ నెంబర్ కూడా ఉంది. అతనికి కాల్ చేయి. మీ నాన్నమ్మ విషయంలో నీకు కావలసిన సహాయం చేస్తాడు. నా మాటలతో అతని ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. కార్డ్ని అందుకుంటూ మీ సహాయం అందుకుంటున్నాను కదా అని దాని అర్థం. తనని నేనెప్పుడూ బాధ పెట్టను. అతని మాటలకి ఆజ్ఞాస్తూ మళ్ళీ ఒకసారి చెప్పాను. మా ఇద్దరి మధ్య ఉన్నది. ఈసారి అతను నా మాటలకు అడ్డు వచ్చాడు. తనతో మంచిగా ఉండు. ఇప్పటి వరకు తను చాలా కష్టాలు పడింది. ఏంటి తన కష్టమని అతన్ని అడగాలనిపించింది. కానీ తన దగ్గరికి చేరుకోవాలన్న కోరిక ఎక్కువ అవటం వల్ల అతన్ని ఆ విషయం గురించి అడగకుండానే అక్కడి నుండి కదిలాను. మ్యూజిక్ వస్తున్న వైపుగా నడవటం మొదలుపెట్టాను. చివరికి ఒక గ్లాస్ డోర్ ఉన్న గది దగ్గర ఆగాను. అక్కడ చాలామంది పిల్లలు స్వేచ్ఛ చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తున్నారు. స్వేచ్ఛ కూడా ఆ మ్యూజిక్ బీట్కి తగ్గట్టుగా వాళ్ళతో పాటు డాన్స్ వేస్తుంది. తన డాన్స్కి అనుగుణంగా తన పొడవైన జుట్టు ఎగరసాగింది. నన్ను చూడగానే తన డాన్స్ ఆపేసింది. తన కళ్ళు నా కళ్ళతో లాక్ చేసి ఉన్నాయి. తన నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంది. నేను ఫస్ట్ చూసిన దానికన్నా తను ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. తన హెయిర్ అంతా డాన్స్ చేయటం వల్ల చెల్లాచెదురుగా పడి ఉంది. తను వేసుకున్న వైట్ షర్ట్ మీద అక్కడక్కడ పెయింట్ మరకలు ఉన్నాయి. బ్లాక్ ప్యాంట్ టైట్గా తన ఒంటికి హత్తుకుపోయి ఉంది. కింద వైట్ కలర్ స్నిక్కర్స్ మీద కూడా పెయింట్ పడి ఉంది. స్వేచ్ఛ డాన్స్ ఆపేయడంతో పిల్లలందరూ కూడా డాన్స్ ఆపేసి నా వైపు చూస్తున్నారు. అందులో ఒక పాప స్వేచ్ఛ చేతిని గట్టిగా పట్టుకుంది. స్వేచ్ఛ ఆ పాప ముందు మోకాళ్ళపైన కూర్చుని పాప చెవిలో ఏదో చెప్పింది. ఆ పాప వెంటనే రూమ్ చివరికి ఉరికి అక్కడున్న మ్యూజిక్ ప్లేయర్ని ఆపేసింది. ఓకే పిల్లలు, టైం అయిపోయింది. నాకు వేరే వర్క్ కూడా ఉంది అన్న స్వేచ్ఛ మాటలకు వాళ్ళంతా అయిష్టంగా ముఖాలు పెట్టారు. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం పిల్లల్ని వాటేసుకుంటూ అంది. ప్లీజ్ ఇక్కడ ఎలాంటి సీన్ చేయొద్దు నా దగ్గరికి వస్తూ మెల్లగా అన్నది స్వేచ్ఛ. పిల్లల గురించి తన కేరింగ్ నాకు చాలా నచ్చింది. నువ్వు నాతో వస్తే నేను ఏమి చెయ్యను అన్నాను. వెనక్కి తిరిగి పిల్లల వైపు చూస్తున్న తను నా మాటలకి ఒక్కసారిగా నా వైపు తిరిగింది. నన్ను చూస్తూ నా కోటు మీద ఉన్న నీటి చుక్కలని తుడిచింది. నా మీద చినుకులు పడ్డాయన్న సంగతి కూడా నాకు తెలీదు. బయట వర్షం పడుతోందా అన్నాను. అవును అనింది స్వేచ్ఛ. అప్పుడు స్వేచ్ఛ
నువ్వు పోలీసులకు చెప్పడం కానీ, లేదా నన్ను స్టేషన్‌కి తీసుకువెళ్ళడం కానీ చెయ్యవు అనుకుంటున్నాను. తన కింది పెదవిని కొరుక్కుంటూ అంది. లేదు. నాకు ఆకలిగా ఉంది. డిన్నర్‌కి వెళ్తే ఎలా ఉంటుంది? నిజానికి నాకు ఆకలిగా ఏమీ లేదు. కానీ డైరెక్ట్‌గా నాతో ఇంటికి రా అంటే తను భయపడుతుందేమో అని డిన్నర్ అన్నాను. నా సూట్ కాస్ట్‌కి పని చేయమనడం తనకి నచ్చలేదని నాకర్థమైంది. నిజం చెప్పాలంటే అలా మాట్లాడినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. కాకపోతే తనని నా దగ్గరే పెట్టుకోవాలన్న కోరికతో అలా అన్నాను. నువ్వు నాతో వస్తే నీ పెయింట్ ప్యాడ్ కూడా ఇస్తాను అన్నాను. నువ్వు దాన్ని అక్కడే మర్చిపోయావు గుర్తుందా? తను నా దగ్గరికి ఇంకొక అడుగు వేసింది. తనని నా గుండెల మీదికి లాక్కోవాలన్న కోరికని బలవంతంగా అణచుకుంటూ నించున్నాను. చూడటానికి తను చిన్న కుందేలు పిల్లలా ఉంది. తనతో జాగ్రత్తగా ఉండకపోతే భయపడి మళ్ళీ పారిపోయే ప్రమాదం ఉంది. ఎలా మాట్లాడినా కూడా నువ్వు అందంగా ఉంటావు కదా? తన తలను ఒకవైపు వంచుతూ అడిగింది. తన జుట్టంతా ఒక పక్కకు వెళ్ళిపోయింది. తను వేసుకున్న షర్ట్ లూజుగా ఉండటం వల్ల తన భుజం కనబడుతుంది. ఆ భుజం మీద పెయింట్ మరక కొంచెం అలాగే ఉంది. నాకు తన పొడవైన జుట్టులో వేళ్లు పెట్టి ఆడుకోవాలి అనిపించింది. నువ్వు నాతో వస్తే నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను అన్నాను. నాకు పడుకోవడానికి ప్లేస్ కావాలి. నీతో డిన్నర్‌కు వస్తాను అంది. దానికి బదులుగా నీ ఫ్యాన్సీ హోటల్‌లో ఒక రూమ్ పడుకోవడానికి ఇవ్వాలి నాకు. అది కూడా నేనొక్కదాన్నే. తన కనుబొమ్మలు ముడిచి, కళ్ళు చిన్నవిగా చేసి నా వైపు చూస్తూ చెప్పింది. ఒక కండిషన్ మీద ఏర్పాటు చేస్తాను అన్నాను. నేను నీతో అది ఏ తప్పు చెయ్యను. తడబడుతూ సిగ్గుగా చెప్పింది. అది కాదు నా కండిషన్. తను అనుకుంది మా ఇద్దరి మధ్య ఖచ్చితంగా జరుగుతుంది. కానీ తప్పుగా కాదు, రైట్‌గా. నేను తన కోసం ఎంత పిచ్చోడినైపోతున్నానో, తను నా కోసం అంత పిచ్చిదైనప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఈసారి తన చెయ్యి పట్టుకొని నేనే నా వైపుకి లాక్కున్నాను. తన శరీరం నాకు తగలగానే అప్పటిదాకా నాలో ఉన్న టెన్షన్ మొత్తం తగ్గిపోయి హాయిగా ఉంది. నేనేదడిగినా నిజాయితీగా సమాధానం చెప్పాలి అని అన్నాను. అయితే నువ్వు నాకు హోటల్ రూమ్ ఇస్తావా అంది. నువ్వు ఏదడిగినా ఇస్తాను. తన చేతులు నా గుండెల మీద పెట్టింది. కానీ నన్ను నెట్టేయలేదు. అతను నీ బాయ్ ఫ్రెండా అక్క? ఇందాక చేయి పట్టుకున్న అమ్మాయి మా ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అడిగింది. కాదు. మేమిద్దరం ఒకేసారి సమాధానం చెప్పాము. నేను బాయ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ. స్వేచ్ఛ పాప వైపు నుండి నా వైపు తిరిగింది. నేను చెప్పిన దానికి కౌంటర్‌గా ఏమైనా అంటుందేమో అనుకున్నాను. కానీ మన డీల్ ఫైనల్ అయ్యింది అంది. చిన్న నవ్వు మొదలైంది నా పెదవుల మీద. అప్పుడు స్వేచ్ఛ ఇలా అనుకుంటూ ఉంటుంది. డింపుల్. ఇతను నవ్వినప్పుడు చెంప మీద డింపుల్ కూడా పడుతుంది. అతని హార్ట్ ఫేస్‌ని అది సాఫ్ట్ చేస్తుంది. అయినా అతన్ని చూస్తే అంత హార్డ్ ఏమీ కాదు అనిపిస్తుంది. ఏమో ఇతనికి నా మీద కోపంగా లేదేమో! అయినా కానీ ఇతను ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తెలియట్లేదు. పద అంటూ అతని వంట మీద ఉన్న కోటు తీసి నా భుజం చుట్టూ కప్పాడు. నన్ను తన వైపు లాక్కుంటూ అతని కోటు నా బాడీని దాదాపు ముంచేసింది. అతని వంటి నుండి వచ్చే స్మెల్ నాలో మైకాన్ని కలిగిస్తుంది. అతని ప్రెజెన్స్ నాలో టెన్షన్ని పోగొడుతుంది. నాకు నా బ్యాగ్ కావాలి. అది ఎక్కడుందో అటువైపు చూపిస్తూ చెప్పాను. శౌర్య వెళ్ళి తీసుకొచ్చాడు. డోర్ వైపు శౌర్యతో కలిసి వెళ్తున్న నాకు హరీష్‌ని చూసి భయంతో గుండె ఆగినట్టయింది. శౌర్య నా ఇబ్బందిని గమనించినట్టుగా నా వైపు చూశాడు. నా గురించి అప్పుడే పూర్తిగా తెలిసినట్టు శౌర్య నన్ను ఈజీగా చదివేస్తున్నాడు. నిర్ణయం మార్చుకున్నావా అని అడిగాడు. నేను కాదని నా తలని అడ్డంగా తిప్పాను. బయటికి వెళ్తున్నావా స్వేచ్ఛ? హరీష్ నా వైపు చూస్తూ అడిగాడు. నా నడుం చుట్టూ ఉన్న శౌర్య చెయ్యి గట్టిగా బిగుసుకుంది. మా ఇద్దరి మధ్య ఇంకా దూరం ఉన్నట్టు అతను నన్ను దగ్గరికి లాక్కున్నాడు. తనకి నాతో డిన్నర్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు? అని అడిగాడు శౌర్య. శౌర్య ఇలా ఎలా మెయింటైన్ చేయగలడో నాకు అర్థం కాలేదు. అవతలి వాళ్ళని క్వశ్చన్ అడగడు. ఆన్సర్ కోసం వాళ్ళనే డిమాండ్ చేస్తాడు. శౌర్యకి ఏం కావాలో అది ఖచ్చితంగా హరీష్ ఇచ్చే తీరుతాడు. ఈ మనిషి తను కోరుకున్న దాన్ని ఖచ్చితంగా పొందుతాడు. ఈ బిల్డింగ్ నాది అంటున్న హరీష్‌ని బోరుగా చూశాడు శౌర్య. జరుగు. నువ్వు డోరుకి అడ్డుగా ఉన్నావు అంటూ హరీష్‌ని పట్టించుకోనట్టుగా అన్నాడు శౌర్య. హరీష్ ముఖం ఎర్రగా కందిపోయింది. తనని పట్టించుకోకపోవడంతో అతనికి కోపం వచ్చినట్టుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, స్వేచ్ఛని ఆ హరీష్ బారి నుండి మన హీరో గారు ఎలా తప్పిస్తాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.